కృష్ణుడి తలనొప్పికి మందేమిటో మీకు తెలుసా? ఒకరోజు కృష్ణుడి పుట్టినరోజు సందర్భంగా సంగీతం, నాట్యం, బాణ సంచాలతో పుట్టినరోజుని అంగరంగ వైభవంగా జరుగుతుంది. కానీ కృష్ణుడు మాత్రం తలనొప్పితో ఇంట్లోనే కూర్చున్నాడు. విషయం తెలుసుకున్న రుక్మిణి వైద్యుడిని పిలిచింది. వైద్యుడు ఎన్నో మందులు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ కృష్ణుడు ఇవేం నాకు పనిచేయవు అని అన్నాడు. మరి ఇంకేం చేద్దామని అడిగారు జనం. ఇక సత్యభామ, నారదుడు కూడా వచ్చారు. కృష్ణుడుండి, నన్ను నిజంగా ప్రేమించేవారు ఎవరైనా మీ పాదాల నుంచి కొంచెం ధూళిని తీసి నా తలపైన రుద్దండి అని అన్నాడు. అప్పుడు రుక్మిణి, సత్యభామలు, ఏమిటి ఈ అర్థం లేని మాటలు? మేము నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాం, కానీ ఇలా చేయలేమని అన్నారు. ఇక నారదుడు కూడా నేను ఈ పని చేయలేను అని అన్నాడు. ఇక విషయమంతా బృందావనానికి పాకింది. గోపికలకి కూడా తెలిసింది. అప్పుడు రాధ తన పవిట చెంగుని నేలపైన పరిచింది. దానిపై గోపికలు తీవ్రంగా నృత్యం చేశారు. వాళ్ళు ఆ వస్త్రాన్ని తీసి నారదుడికి ఇచ్చారు. ఇచ్చి దీనిని తీసుకెళ్లి కృష్ణుడి తల చుట్టూ కట్టు అని అన్నారు. అలా కట్టగానే తలనొప్పి వెంటనే మటుమాయమైపోయింది. వీడియో నచ్చినట్టయితే